ఎట్లా అంటే మనము దిస్ ఎంటైర్ థింగ్ సాఫ్ట్వేర్ బేస్డ్ నేమ్స్, సబ్ నేమ్స్, అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ బేసిస్ ఆధారంగా మనము ఈ పాస్పోర్ట్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. సో ఇవి అన్ని రికార్డ్స్లో కూడా వాళ్ళు 2 సెట్స్ ఆఫ్ రికార్డ్స్, 2 సెపరేట్ నేమ్స్ తోటి బట్ సేమ్ ఫోటోగ్రాఫ్స్ తోటి వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ డాక్యుమెంటేషన్ చేస్తే 2 ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్స్ వచ్చాయనుకోండి, 2 సార్లు కూడా ఎగ్జామ్ రాయడం ద్వారా 2 పేర్ల ద్వారా మనము సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే అప్పుడు దాంట్లో పాసిబిలిటీ ఉంది. కాకపోతే మళ్ళీ పాస్పోర్ట్లో ఉన్నటువంటి ఫోటో మళ్ళీ అక్కడ ఫోటో మ్యాచింగ్ చేసి, లేదా వాళ్ళకి ఐరిస్, దాని తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నప్పుడు 2 టైమ్స్, అప్పుడు కంపారిజన్లో అది డెఫినెట్గా బయటపడుతుంది. అది పోలీస్ వెరిఫికేషన్లో బయటపడకపోయినా మనం బిఫోర్ ది పాస్పోర్ట్ ఈజ్ ఇష్యూడ్ అట్ ది ఆర్పిఓ ఆఫీస్, ది సెంట్రల్ డేటాబేస్, కంట్రీ వైడ్ డేటాబేస్ కూడా దాన్ని సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఫేక్ పాస్పోర్ట్ రావడానికి చాలా తగ్గిపోయింది. ఇప్పుడు కొత్తగా సిస్టము పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, కొత్త సాఫ్ట్వేర్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మొత్తం వన్ థింగ్ కంట్రీ వైడ్ పాస్పోర్ట్ నెట్వర్క్ కూడా చేయడం జరిగింది దాంట్లో. రెండోది ఈ ఐరిస్, దాని తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ దాంట్లో తీసుకోవడం ద్వారా ఎన్నిసార్లు మనం దానికి వెళ్ళినా కానీ ఆ పాత డేటాని దాంతో కంపేర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అది దాంట్లో అది విచారణ చేస్తున్నాము. ఇంకా మనకు ఫ్యాక్ట్స్ బయటకు వచ్చేది డెఫినెట్గా అట్ అప్రోప్రియేట్ టైం వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో దీంట్లో హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి దాదాపుగా ఎవ్రీ ఇయర్ 1 lakh అండ్ అబవ్ అప్లికేషన్స్ మేము వెరిఫై చేస్తాం ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో. అయితే ఈ డూప్లికేట్ పాస్పోర్ట్ రావడం అనేది ఒకటి మా రిపోర్ట్ పైనే కాకుండా రకరకాలుగా దాంట్లో మనం పాస్పోర్ట్ సేవా కేంద్రంలో అప్లికేషన్ తీసుకునేటప్పుడే వాళ్ళ గతంలో అప్లికేషన్ వాళ్ళ పాస్పోర్ట్ ఉందా లేదా అనేది వెరిఫికేషన్ అవుతున్నట్టు ప్రాసెస్లో అక్కడ. సో ఓల్డ్ రికార్డ్స్లో ఉన్న వాళ్ళకి అది ఫింగర్ ప్రింట్స్, అలాగే ఐరిస్ చెక్ కాకపోవచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళకి అవకాశం తక్కువ. Yes, definitely. We don't spare anyone, and if anyone has committed any mistake, 100% we will take the action. ఈ ఇష్యూ అయిపోయింది. ఇంకా ఒక చిన్న ఇష్యూ మీకు 2వ పేపర్ కూడా ఇచ్చుంటారు.